అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? నారాయణ గారు వచ్చారు ఇవాళ. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ప్రతిరోజు కూడా మరి చక్కటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మరి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి మరి దేవుడు నిజంగా ఇంత మంచి ఆహారము, మరి చాలా మంది ఆహారం లేక ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు, ఆహారం పెట్టేవాళ్ళు లేక. మరి మీరెంతో ధన్యులు. మరి ఆహారం ఇచ్చిన దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తూ కండ్లు మూసుకోండమ్మా, నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు ప్రభా, వందనాలు నాయన. దేవా ఇదిగో తండ్రి, మేము నాయనా తండ్రి ప్రభా ఏపాటి వారము నాయనా అయా, కేవలము నీ కృపా నీ ప్రేమ నాయనానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ప్రతిరోజు ఇదిగో నేను ఇంతమంది వచ్చి నాయన ఆహారం తినడానికి ప్రభా మీరెంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఇదిగో నాయన ఈరోజు 14 మంది వచ్చారు ప్రభా. అయా ఈ 14 మందికి మీరు ఆహారము సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఆహారం తింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా సృష్టికర్తవు నీవే గనుక నీవే మమ్మల్ని పోషించే దేవుడు నాయనానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. అయా ఇదిగో తండ్రి, అయా అక్కడ పరిచయం చేస్తున్న ఇదిగో నీ దీన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, మరి ఎంతో శీతాకాలము, చాలా మంచునైనా అయినా కూడా తండ్రి ప్రభా ఉదయాన్నే 5 గంటలు లేచి ఇదిగో నాయన మరి టిఫిన్ సిద్ధపరుస్తూ ఉన్నారు. అయా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. మేరీ గారిని బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు. ఇదిగో నీ మందిరంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి. ఇదిగో నాయన మరి కుర్చీలు లేక కొంతమంది కింద కూర్చున్నారు ప్రభా, ఇదిగో కుర్చీలు దయచేయండి. ఇదిగో నాయన తండ్రి ప్రభా, మాకు ఈ స్థలము సరిపోవట్లేదు నాయన. ఇదిగో నాయన ఇంకా కొంచెం స్థలం కావాలి, సమకూర్చేవారు మీరే ప్రభానికి స్తోత్రాలు. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడానికి మీరు సహాయం దయచేయమని, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ తినండి అమ్మ, అందరూ తృప్తిగా తినండి.